అంతా మంచి జరుగుతుందమ్మా. సరే వెళ్ళొస్తాను, జాగ్రత్త. స్వామి, నా గతమేంటో తెలియక నేను పుట్టి పెరిగిన ఊరుని వెతుక్కుంటూ వచ్చాను. ఇక ఇదే నా ఇల్లు, ఈ ఊరే నా భవిష్యత్తు. మీ వల్ల నాకు పని దొరికింది. అలాగే నాకు పూర్తి గతం గుర్తుకొచ్చేలా చెయ్యి స్వామి. నేనెవరో, నా వాళ్ళెవరో నాకు తెలిసేలా చెయ్యి. ఎవరు? ఎవరంటే ఏం మాట్లాడరే? ఏంటది? పావో దెయ్యమో. దగ్గరికి వెళ్ళి చూద్దామా? వాయమో పావైతే కాటేస్తుంది, దెయ్యమైతే మింగేస్తుంది. ఏదైతే అయ్యింది, రండి చూద్దాం. పదండి. పదండి పదండి. చారి నువ్వా? బుద్ధి లేకుండా మమ్మల్ని భయపెడతావా? నువ్వు చెయ్యక మేము చెయ్యక ఎవరు చేశారా? ప్రసాద్ గారు, చంద్రిక గారు, జాగ్రత్త. నీ అమ్మ కడుపు మాట, మేమెందుకు జాగ్రత్త కొట్టాలరా? ఈ ఇంటి శాపం మీపై మళ్ళినట్టుంది. మళ్ళీ 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 కలవదు కదా సార్. ఇది ఆన్ డ్యూటీనా ఆఫ్ డ్యూటీనా? రెండు. స్వామి కార్యం స్వకార్యం అని పెద్దోళ్ళు చెప్పారు కదా, అదే ఇది. ముందు జై పూర్వీకుల ఇంటిని విజిట్ చేద్దాం, వివరాలు అడుగుదాం. తరువాత జై ఈ ఊరికి వచ్చాడని మనకంటే ముందు చెప్పిన ఆ స్వామీజీని కలవడానికి గుడికి వెళదాం, ఆయన్ని ఇంటరాగేషన్ చేద్దాం. ఫైనల్గా జైని పట్టుకుందాం. యూ క్యాచ్ మై పాయింట్? ఎస్ సార్. మరి వెళదామా? ఇలాగే వస్తారా సార్? ఏంటే వేటకారమా? టవల్ ఇవ్వవయ్యా, రెడీ అయి వస్తాను. ఏంటి వాటికి ఈ ఇంటికి ఏదైనా సంబంధం ఉందా, లేదా ఈ ఊళ్ళో పుట్టి పెరిగాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందా? అంతే అయి ఉంటుంది. లాలా హలో, జరుగుతున్నది జగన్నాటకం. శుభ్రం చేయాలి.
ఎవరమ్మా నువ్వు? పని చేయడానికి పని మనిషి కావాలన్నాం కదా బామ్మగారు, తనే అనుకుంటా. అవునా అమ్మా, నువ్వు పని మనిషివే కదా? అదిగో ఆ మూలన చీపురు బూజుకర్ర ఉన్నాయి, త్వరగా ఇల్లంతా శుభ్రం చేసేయమ్మా. ఏయ్, ఏం చూస్తున్నావు? త్వరగా పంచూడు. వీళ్ళు ఇక్కడున్నారేంటి? వీళ్ళు జైసర్ బంధువులు కదా? నువ్వు రావడం లేట్ అయ్యేసరికి మా గది మేమే శుభ్రం చేసుకున్నాం. ఇదిగో త్వరగా వెళ్ళి మిగతా ఇల్లంతా శుభ్రం చేయి. అమ్మాయి, నీ పేరేంటి? నీది ఊరేనా? అంతా శుభ్రం చేసేసావా? వంటగది నేను శుభ్రం చేసేసుకున్నాను. ఇవాళకి ఇక పనేం లేదు. రేపు పొద్దునే మాత్రం వచ్చేసి. ఒక నిమిషం ఆగమ్మాయి, డబ్బులు తీసుకెళ్దు గాని. ఇదిగో అమ్మా, ఇది అడ్వాన్స్. మేము ఊరి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మిగతా డబ్బులు ఇస్తాను. ఆ రోజు మీరు అక్కడే ఉన్నారా? అవును, తనేంటి ఆగేటప్పుడు ఉంది? ఎవరు? నిత్యానా? తను వాళ్ళ అక్కలా రెడీ అయ్యి మా అందరికి షాక్ ఇచ్చింది. జై దొరికే వరకు అలాగే ఉంటుందట. ఓహో, ఇదా మ్యాటర్. నో ప్రాబ్లం, నేనున్నానుగా, నేను మార్చేస్తా.
ఒక్కసారి ఆ ధ్వజస్తంభాన్ని చూడు. నీకేమనిపిస్తుంది? ఈ ఆలయానికి మకుటాయమానం ఆ ధ్వజస్తంభం స్వామి. అంతేనా? 8 సంవత్సరాల క్రితం ఆ స్తంభానికి ఏమైందో గుర్తులేదా? చనిపోయిన మీ ఇంటి కోడళ్ళా? అవునండి, మా 5 తరాల కోడళ్ళు. తను అలవేలు మంగతయారు, యువర్ డాటర్, రైట్? మీరు కూడా మూఢనమ్మకాల్ని నమ్ముతారా? ఐ మీన్ స్వామీజీలు, బాబాలు వీళ్ళు చెప్పే జాతకాలు. కొన్ని నమ్మాలి, తప్పదు. ఇది నాన్సెన్స్ అనిపించదా? ఎక్కడ సైన్స్ ఎండ్ అవుతుందో అక్కడ శాస్త్రం స్టార్ట్ అవుతుంది. మనిషికి అతీతమైన శక్తేదో ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది. అది నేను నమ్ముతాను. ఆ స్వామీజీ చెప్పినవి చాలా జరిగాయండి. ఆయనకి చాలా మహత్యం ఉంది. విన్నాను మేడం. నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాను. ఆ స్వామీజీ ఎవరు, ఆయన పవర్ ఏంటో కళ్ళారా చూస్తాను. అవును, బామ్మగారు ఎక్కడ? చంద్రిక గారు, మీరు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. చారీ చారీ చారీ, వేర్ ఆర్ యూ? మా ఇంటికి. మీ ఇల్లా? ఓ, గెస్ట్ హౌస్ కండి. మీతో చెప్పకుండా వచ్చినందుకు క్షమించండి. భలేవారే మేడం, నాతో ఎందుకండి చెప్పడం? మీకు ఆ స్వేచ్ఛ ఉంది. సరేనండి, ఉంటాను. జాగ్రత్త మేడం, అసలేది పల్లెటూరు, పురుగు పుట్రావి ఉంటాయి. మా ఊళ్ళో నాకు జాగ్రత్తలు చెప్తున్నారేంటి? ఎవరండి మీరు? అడుగుతుంది మిమ్మల్నేనండి. మేడం, వేరే శారీలో కనిపించారు. ఇంత త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చారా? ఏం మాట్లాడుతున్నారు చారి గారు? నేనెక్కడికి వెళ్ళలేదు, డ్రెస్ చేంజ్ చేయలేదు. లేదు మేడం, మీరు నాతో మాట్లాడారు. మీనాక్షి గురించి, చారుకేశ గురించి అడిగారు. మా మామ్లా మీకు కూడా పిచ్చి పట్టిందా చారి గారు? ఏదేదో మాట్లాడుతున్నారు. జయ గురించి ఆలోచించడానికి నాకు టైం లేదు. ఇంకా మీ వాళ్ళ గురించి నేనెందుకు అడుగుతాను? మరి మీలా నాతో మాట్లాడింది ఎవరు? మా అక్క మంగ. అంతేనంటారా? అదే కాక ఆ ఇంట్లో ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయన్నారు కదా, అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేసుంటాయండి.
అవును మేడం, ఆ శబ్దాలు నన్ను బాగా డిస్టర్బ్ చేశాయి, భయపడ్డాను కూడా. హా, ఓకే గాని మీరెక్కడికెళ్ళొస్తున్నారు? అది మేడం, ఊరికేనండి. ఇంట్లో బోరు కొట్టి అలా చల్లగాలికి బయట తిరిగి వస్తున్నానండి. ఉంటానండి. ఏంటి చారి ఇంత కంగారు పడుతున్నాడు? సంథింగ్ ఇస్ రాంగ్. మంగగూడెం నుంచి బయటపడ్డాం. ఆహా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి ప్రశాంతత? మంగను మనం వదిలేసినా ఆ ఏసీపీ గడు వదిలేలా లేడు. నిత్యని చూసి మంగేమోని భ్రమపడుతున్నాడు. ఆ ఏసీపీకి ఏంటి చంద్రిక? నాకు అదే భ్రమ కలుగుతుంది. బాది భ్రమెందుకు అవుతుంది? మంగళ రెడీ అయితే నిత్య కూడా మంగలాగే కనిపిస్తుంది. మంగ గురించి కాదు, మంగ పిల్లల గురించి చెప్తున్నా. ఎక్కడో ఉన్న ఆ పిల్లలు ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆ ఏసీపీకి ఎదురుపడింది కూడా మంగేనా? కళ్ళు చూసి గుర్తుపెట్టాడు వాడు. ఇంతకీ మీరేంటి ఇక్కడ? మాకోసమే వచ్చారా? లేదురా, జై కోసం వచ్చాం. ఆయన ఇక్కడ ఉన్నారా ఆంటీ? ఇక్కడికి వస్తాడట. ఇది మా ఊరు, అంటే జై ఊరు. అంటే అమ్మ ఊరు ఆయన ఊరు ఒకటే అన్నమాట. అదే మా సమస్య. కాదు, అది మా సమస్య. ఇదే పెద్ద సమస్య. పద చంద్రిక. పోయేది అన్ని చెప్తారట. నీకేం కావాలి? ఏ తమరి తెలీదా? నీ కళ్ళు చెబుతున్నాయి. వాటి వెనుక నీ కల ఏమిటో. అబ్బో సార్, స్వామీజీ నిత్య గారి గురించి చెప్తున్నారు. ఈయనకి నిజంగా పవర్ ఉంది సార్. ముందు నీ పవర్ ఆఫ్ చేసుకో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. స్వామి గారు, నాకంత లేదు. నేను ఆ జన్మ బ్రహ్మచారిని. ప్రవరాఖ్యుడు అయితే కాదుగా, వరుదిని వెంటబడితే వదిలించుకోవడానికి. నేను కూడా నా కర్తవ్యం నిర్వర్తించడానికే వచ్చాను. ఓ, రేపు ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతుంది అని విన్నాను. అవును, ఆ అద్భుతం జరిపించేది తమరేనా? జరిపించడానికి నేనెవరిని? ఇప్పుడేగా కర్తవ్యం కొత్తిమీర కట్ట అని ఏదో అన్నారుగా. నేను కర్తను కాను, కర్మననుసరించే క్రియను. నేను పోలీసును. కర్త కర్మ క్రియ అన్ని నేనే. చెప్పనివ్వండి సార్, అది మన ఎంక్వైరీకి ఉపయోగపడుతుంది కదా. చూడు, స్వాముల్ని సన్యాసుల్ని నమ్ముకుని మనం డ్యూటీ చేయకూడదు, ఓకే? అసలు ఏంటి సార్ మీ సమస్య? కాషాయం ధరించిన ఆయనకే అంతుంటే కాకి డ్రెస్ వేసుకున్న మనకెంత ఉండాలి? జై ఇక్కడికి వస్తున్నాడని ముందే చెప్తున్నాడు అంటే జైకి ఇతనికి ఏదో లింక్ ఉంది. ఇద్దరూ కలిసి గూడుపుటాన్ని చేస్తున్నారని నా డౌట్. అదేంటో రేపు తెలిసిపోతుంది కదా సార్. అంతకు ముందే మనం తెలుసుకోవాలి, మ్యాటర్ తేల్చేయాలి. అప్పుడే కదా మనం పోలీసులము కదా. అలా డౌట్గా అడుగుతున్నారు. ఇది మా డౌట్ కాదు చారి, ఏసీపీ డౌట్. ఇందాక తన ఇంటికొచ్చారు. ఇంట్లో నువ్వు లేకపోవడం చూసి నీ గురించి అడిగారు. పోలీసుల కంటే నా గురించి తెలియదు. మీకు తెలియదా మేడం? జై కోసం నువ్వు ప్రాణమైనా ఇస్తావని మాకు తెలుసు చారి. కాకపోతే పోలీసులు కదా, వాళ్ళు అనుమానిస్తారు. ఎవరు అనుమానించినా ఆ రాముడికి ఆంజనేయుడికి ఉన్న బంధం వేరండి. సరే చారి, జాగ్రత్తగా ఉండు. కల్పన మేడం, ప్రసాద్ గారు చంద్రిక గారు ఎక్కడండి? పెరట్లో ఉన్నారు.
అమ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఈ రోజు నేను జమీందార్ గారి ఇంటికి పనికి వెళ్ళాను కదా, ఆ ఇల్లు నాకు బాగా తెలిసినట్టు అనిపించింది. అవునా అమ్మా? నాకు కూడా హైదరాబాద్ లో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అలాగే అనిపించింది. ఆ ఇల్లు కూడా జైసార్దే అంట దివ్య. నిజంగా? ఆయన ఇంట్లో ఉన్నారమ్మా? లేరు, ఆయన ఫోటో మాత్రమే ఉంది. చెప్తుంది కదా, ఇప్పుడే అమ్మకు ఆ విషయం చెప్తే దాని గురించి అమ్మ తెలుసుకుంటుంది కదా. అమ్మకు మంచి జరిగితే మనకు మంచిదే కదా. సరే, ఈ రోజు వద్దు, రేపు చెప్దాం. రేపు చెప్దాం అన్నాను కదా, భోంచేయి. రేపు తప్పకుండా చెప్పాలి, లేదంటే నాపై ఒట్టే. తప్పకుండా చెప్తాను, తిను. బేబీ, నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు మామ్. జై గురించి ఆలోచిస్తున్నావా? జై ఊరికొస్తాడని స్వామీజీ చెప్పారు, ఆ ఏసీపీ కూడా చెప్పాడు. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? జైని చూసేంత వరకు నేను రిలాక్స్ అవ్వలేను మామ్. జై తప్పకుండా వస్తాడు బేబీ. నిద్ర మానుకొని హెల్త్ పాడు చేసుకోకు, పడుకో. సారీ మామ్, నాకు నిద్ర వచ్చినప్పుడే పడుకుంటాను. నువ్వు నిద్రపో. చంద్రిక, 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 లే చంద్రిక. బా, ఎందుకండి? నీళ్లు కావాలి. పక్కనే ఉన్నాయి, తాగు. బాటిల్ ఖాళీగా ఉందే. బయటికి వెళ్ళి తెచ్చుకోండి. అమ్మో, నాకు భయంగా ఉందే. అయితే అలాగే పడుకుంచావు. ఇంట్లో కూడా భయం అయితే ఎలా? దయలేని పెళ్ళాము దెయ్యం కంటే ప్రమాదం. పా. దొంగలా నటించి మనందరిని భయపెడుతుంది ఆ చారిగాడేమో. ఆ ఎదవే అయ్యుంటాడు. వాడికి వేరే పని పాట లేనే లేదు.
అమ్మా మహాతల్లి, అది నేను కాదు, నేను ఇక్కడే ఉన్నాను. ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే ఎక్కడున్నారా? బయట పడుకున్నానండి. గోళ వినిపించింది. కల అనుకున్నాను. కళ్ళు తెరిచి చూసి నిజం అనుకుని వచ్చాను. డోర్ కొట్టతని బయటికి పిలు. ఆగుచారి, అతను ఎవరో ఎలాంటి వాడో తెలియకుండా రిస్క్ తీసుకోకూడదు. తన దగ్గర వెపన్ కూడా ఉండొచ్చు. ఫస్ట్ డోర్ బయట నుంచి లాక్ చేయి. మీరు రమ్మంటే రాకుండా ఎందుకుంటాను? ఎక్స్క్యూజ్ మీ. అంటే ఇప్పుడు బెడ్ మీద ఉన్నాను, హాఫ్ మినిట్లో బండిలో ఉంటాను. వితిన్ 5 minutesలో మీ ఇంటి ముందు ఉంటాను. బాయ్ నిత్య గారు. విలేజ్కి వచ్చిన ఈ మిడ్ నైట్ డ్యూటీలు తప్పట్లేదంటయ్యా. అక్కడికి వెళ్ళటం మీకు ఇష్టమే కదా సార్? హే, నథింగ్ పర్సనల్ మ్యాన్, ఓన్లీ డ్యూటీ. పదా. మిస్టర్, ఐఎమ్ కౌంటింగ్ నౌ. 1 2 3. Time up. నన్ను వదిలేయండి, నాకు నిద్ర వస్తుంది సార్. జామురాతిరి జాబిలమ్మ జోలపాడన బొజ్జు, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. చారి, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ సార్. ఏమయ్యా కన్నప్ప సార్, మాకేంటి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఇలాంటివి ఏం లేవా? ఉన్నాయి సార్. కదా పద. బాధ పెట్టకూడదని అనుకుంటున్నాను. సరే, 15 నిమిషాల్లో బయలుదేరదాం. అమ్మకు గుళ్ళో చెప్దామన్నాను కదా, ఇక్కడే ఎందుకు తొందరపడుతున్నావు? అమ్మకి ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఉత్సాహంగా ఉందన్నయ్య. అమ్మకు మంచి జరిగితే చూడాలనుంది. చూడు దివ్య, మనం చెప్పే విషయాలు అమ్మ ఎలా తీసుకుంటుందో, వాటి వల్ల అమ్మకు మంచి జరుగుతుందో లేక చెడే జరుగుతుందో మనకు తెలీదు. అసలు ఆ ఇంటి వాళ్ళు ఈ ఊరు ఎందుకు వచ్చారో తెలీదు. ఈ రోజు గుళ్ళో ఏం జరుగుతుందో తెలీదు. కాస్త ఓపిగ్గా ఉండు. జైని సవతి తల్లిలా చూడలేదు చారి. జై కోసం పిల్లల్ని కనకూడదని గొడ్రాలిగా మిగిలిపోయిన గొప్ప తల్లి. ఈ సూర్యదేవర కుటుంబం కల్పనకు రుణపడి ఉంటుంది. అయ్యయ్యో, అలా అనకండి బామ్మగారు. ఈ ఇంటికి కోడలవ్వడం నా అదృష్టం. పూజకు వేలవుతుంది, బయలుదేరదామా బామ్మగారు? మిగతా వాళ్ళు కూడా రెడీ అవ్వాలిగా చారి. అవునవును, ముఖ్యంగా తింగర్ జంట తయారయ్యారో లేదో. తింగర్ జంట అంటే మేమేనా వదినా? అమ్మో, వినేసిందా ఏంటి? మీరు కాదు వదినా. మీ అందరికంటే ముందు మేమే రెడీ అయ్యాం బామ్మగారు. మీకంత భక్తుందని నాకు తెలీదన్నయ్య గారు. ఇది దేవుడిపై భక్తి కాదు వదినా, జైపై బాధ్యత. వాడు రాగానే వాణ్ణి మేమేం చేయలేదని వాడితోనే చెప్పిస్తాం. అప్పటికైనా మాపై మీ అనుమానాలు తీరుతాయేమో. ప్రసాద్ గారు, జై సార్ రాగానే మీరు ఏమడుగుతారండి? ఒక అల్లుని మామయ్య ఏమడుగుతారా? కొంపదీసి పౌడర్ డబ్బా కావాలని అడుగుతారా ఏమిటి? మరీ అంత వెతకారం వద్దురా, ఏం అడగాలో అదే అడుగుతాను. మీ స్వప్నని పెళ్లి చేసుకోమని అడుగుతారా ప్రసాద్ గారు? మీ అమ్మాయి ఉండగా మా అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడులేండి. ఈరోజు ఎలాగైనా జై గారిని పట్టుకుని ఫ్యామిలీకి అప్పగించి కేసు క్లోజ్ చేసి సిటీకి వెళ్ళాలి. సారేంటి ఇంకా రాలేదు?
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తెలియదన్నారు కదా సార్. అతని గొంతు అబద్ధం చెప్తుంది, కానీ అతని గుండె నిజం చెప్తుంది. మరి నైటే చారిని తీసుకొచ్చి మన స్టైల్లో మర్యాద చేసుంటే జై గారు ఎక్కడున్నారో చెప్పేవాడు కదా సార్. చారి జై పిఏ. జై ఏం చెప్తే అది చేస్తాడు తప్ప ఎలాంటి క్రైము చెయ్యడు. సో మనం పట్టుకోవాల్సింది చారిని కాదు, జైని. గుళ్ళో జై గారిని పట్టుకుని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించి కేసు క్లోజ్ చేస్తారు, అంతే కదా సార్? నో, జైని అరెస్ట్ చేద్దాం. ఎందుకు సార్? జై కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాడు, అప్పుడు ఆన్సర్ చెప్తాను. వెళ్తున్నాం. అది ముఖ్యమా ఇప్పుడు? మనం గుడికి వెళ్ళాలి. వాళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో నేను తెలుసుకోవాలి. వాళ్ళు నీ పార్టీ కదా, నీ దగ్గర దాయడమేంటి? నువ్వే నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు. వాళ్ళు దాయటంలో వింతేముంది మామ్? వాళ్ళతో ఏం చెప్పి గుడికి రాకుండా ఆపుదాం? మా అంగ ఈ ఊరొచ్చింది పనులు చేసుకుని బ్రతకడానికి. ఎంతో కొంత డబ్బిచ్చి ఏదో ఒక పని చెప్పి డైవర్ట్ చేద్దాం.